హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడైనా సరే మీ దగ్గర టైం లేదు, అలసిపోయాము, ఇప్పుడు ఏం చేసుకుంటాంలే అన్నట్టుగా అనిపిస్తే తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చేశాను, చాలా బాగా వచ్చింది. మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఈ సమ్మర్లోనైతే బాడీకి చాలా చలవ చేస్తుంది. ఫాస్ట్గా అయిపోయే రెసిపీ, చాలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ డిన్నర్గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. లంచ్గా కూడా చేసుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే పల్లీలు అనేవి వేయించుకోవాలి. పల్లీలు ఎండుమిర్చి అని వేయించుకోవాలి. నేను ఎండుమిర్చి అంటే పెద్ద వేసేసాను, మళ్ళీ వేగవేమో అని అవి 2 హాఫ్స్ చేసేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ రెసిపీలోకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ధనియాలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ చక్కగా ఒక చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. దానికన్నా ముందు ఏంటంటే మనం బియ్యమును పెసలు అన్నవి కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. సో చాలా టేస్టీగా వచ్చిందండి. దానికి కాంబినేషన్గా పల్లీ పచ్చడి అనమాట, చాలా బాగుంటుందండి. ముందుగా ఏంటంటే ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకున్నాను. తర్వాత టమాటాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. ముందు ఏంటంటే మనం పల్లీలు ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకొని అదే బాండీలోని ఈ టమాటాలు ధనియాలు కూడా మంచిగా వేయించుకోవాలి. ధనియాల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. అవేం పక్కన పెట్టుకొని ఇప్పుడు పులగం చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఏంటంటే మీరు ఈ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్లోనే ఏంటంటే మీరు కావాలంటే ఆయిల్తో చేసుకోవచ్చు, లేదంటే గీతో చేసుకోవచ్చు. నేనైతే గీ వేసుకున్నాను అనమాట. గీ వేసుకొని అది మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యమును పెసలు ఉంటాయి కదండి, మనకు ఆల్రెడీ పప్పు చేసింది అదైతే మనకి ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. అది పెసలు అనుకోండి ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్ పెసరపప్పుతో చేసుకున్న టేస్ట్ వేరు, ఈ పెసలతో చేసుకున్న టేస్ట్ అయితే చాలా మనకి ఎంతో వేరియేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ టమాటాలు అందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకో. టమాటా పైన లేయర్ ఉంటుంది కదండి, అది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అదే మనకి ఇండికేషన్ అనమాట. అప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం, నేనైతే 1 కప్ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ పెసలు తీసుకున్నాను అనమాట. ఎంత ఈక్వల్ రేషియోలో తీసుకుంటాం అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేను 2 ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం రైస్ కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకున్నాను. దాంట్లోనే మనం ఆల్రెడీ పెసలు కూడా నానబెట్టుకున్నాం కదా, అదే పొట్టు పెసలు అనమాట, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా మెజర్మెంట్కి, మనం ఇంచుమించు ఇందులో ఒక 6 to 7 గ్లాసెస్ వాటర్ వేయాలి. అంటే మీరు మంచిగా ఏంటంటే మెత్తగా రావాలంటే ఒక 7 to 8 to 9 గ్లాసెస్ వేసుకోండి. నేను పొడిగా చేసుకుందాం అనేసి 6 గ్లాసెస్ వరకు వేసుకున్నాను అనమాట. మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. చాలా టేస్ట్ కూడా అంతే బాగుంది. వాటర్ సరిపడా వేసేసుకొని మనం ఏంటంటే హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రావాలి. సిమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ సరిపోతుందండి, చాలా బాగుంటుంది. మనం సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసి విజిల్స్ వచ్చేస్తాయి అనమాట. మనం దాని పైన అది చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు మనం ఏంటంటే పల్లీ పచ్చడికి మిక్సీ చేసుకోవాలి. ముందుగా పల్లీలును ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేసిన తర్వాత టమాటా ధనియాలు కూడా మనం ఫ్రై చేసాం కదా, అది కూడా యాడ్ చేయాలండి. దీంట్లో కొంచెం పసుపు, చింతపండు వేసుకోవాలన్నమాట. అది క్లిప్ మిస్ అయింది. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలండి. ఎంత మంచి కాంబినేషన్ తెలుసా అండి ఈ పులగమును ఈ పల్లీ పచ్చడి అనేది. ఈ పల్లీ పచ్చడిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా నేను కట్ చేసి వేసుకున్నాను. ఆ పూటకే కాబట్టి కొంచెం క్వాంటిటీలో చేశాను. చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి పులగంలోని ఈ పల్లీ పచ్చడి అద్దుకొని తింటే ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. చాలా బాగా వచ్చింది. టైం లేదు, అప్పటికప్పుడే చేసుకోవాలన్నప్పుడు ఇది రెసిపీ అయితే ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. చూసారా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. మనం నార్మల్ పెసరపప్పుతో చేసుకున్న టేస్ట్ వేరు,
ఈ పెసలతో చేసిన టేస్ట్ వేరు. మీరు నెయ్యి ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే దాని మీద అలా మీరు తినే ముందు వేసుకుంటే వేడి వేడి దాంట్లోని చాలా కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. మరి మీరే ట్రై చేస్తారు కదా, ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.